హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్‌లో యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డయాలసిస్. ఓకేనా? వాస్తవానికి ఈ డయాలసిస్ అంటే ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశం అనేది 10వ తరగతి టెక్స్ట్ బుక్‌లో మొదటి యూనిట్‌లో మూడవ పాఠమైనటువంటి ఓకేనా, నాలుగవ పాఠమైనటువంటి విసర్జన లేదా ఎక్స్‌క్రిషన్ అని పిలుస్తున్నటువంటి పాఠంలో ఉంది. సో దీనికన్నా ముందు వీడియోస్ అనేది మీరు యాప్‌లో గమనించే ఉంటారు. ఓకేనా? సో ఈ టాపిక్‌ని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి ఎక్స్‌క్రిషన్ అంటే తెలుగులో ఏమని పిలుస్తామంటే విసర్జన అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? విసర్జన అంటారు. దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా క్లారిటీగా మీకు చెప్పడం జరిగింది. యాప్‌లో మనము రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. రైట్? మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే డయాలసిస్ అని చెప్పి మనం పిలుస్తున్నామండి. దేన్నండి? డయాలసిస్ అని చెప్పి టాపిక్. ఓకేనా? సో డయాలసిస్. సో తెలుగులో కూడా దీనిని మనం డయాలసిస్ అని చెప్పి మనం పిలుస్తామండి. వాస్తవానికి డయాలసిస్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన అంశం, అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు అనే దాన్ని కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి డయాలసిస్ అంటే ఏంటి అంటే సాధారణంగా ఎప్పుడైనా కానీ మన మూత్రపిండాలు అంటే మన యొక్క కిడ్నీస్ అనేవి ఏవైతే ఉన్నాయండి, కిడ్నీస్ అనేవి పూర్తిగా పనిచేయడం మానేసినప్పుడు. అంటే ఎప్పుడు పనిచేయడం మానేస్తాయండి? బాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వలన కానీ, లేకపోతే పూర్తి స్థాయిలో మద్యపానం తీసుకున్నటువంటి వ్యక్తుల్లో కానీ, స్మోకింగ్ చేసిన వ్యక్తుల్లో కానీ, ఇతర సమస్యలు ఉండటం వలన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీస్ లేదా మూత్రపిండాలు ఉన్నాయో, ఈ మూత్రపిండాలు అనేవి ఇన్ఫెక్షన్ బారిన పడతా ఉంటాయి. ఓకేనా? ఇన్ఫెక్షన్ అవ్వడం ద్వారా వాటి యొక్క పనితీరు అనేది ఏదైతే ఉందో కోల్పోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ లేదా ఇలాంటి సమస్యలు వచ్చి కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయో, ఫెయిల్ అయినప్పుడు మన శరీరంలో అండి మనకి అవసరం లేనటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వేస్ట్ మెటీరియల్స్ అనేవి మన బాడీలో ఏమవుతాయండి, డిస్పోజల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, వేస్ట్ డిస్పోజల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శరీరంలో ఉండిపోతాయి అన్నమాట. అంటే ఈ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో డిస్పోజబుల్, బయటికి పోవాల్సినవి బయటకు పోకుండా లోపల ఉండిపోతాయి అన్నమాట. మరి ఇలా లోపల ఉండిపోవడం ద్వారా ఎప్పుడైతే శరీరంలో ఇవి లోపల ఉండిపోతాయో, లోపల ఉండిపోయేటప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ అనేది ఏదైతుందో బ్లడ్లో మిక్స్ అవ్వడం వలన ఈ బ్లడ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేస్ట్ మెటీరియల్స్ లోపల ఎప్పుడు ఉంటే అవి టాక్సిక్ విష పదార్థాలుగా మారిపోతాయి. ఎలా మారుతాయండి అవన్నీ కూడా? విష పదార్థాలుగా మారుతాయి. ఎలా మారుతాయండి? విష పదార్థాలుగా మారుతాయి. దాన్ని ఇంగ్లీష్లో టాక్సిక్ మెటీరియల్స్ అని చెప్పి పిలుస్తారు. మరి ఇలాంటి వేస్ట్ మెటీరియల్స్ అనేవి డిపాజిట్ అయిపోతాయి కాబట్టి అవన్నీ రిమూవ్ చేయాలి కాబట్టి, ఓకేనా, అవన్నీ రిమూవ్ చేయాలి కాబట్టి దానికి ఇంకే ఏదైనా ఆల్టర్నేటివ్ మెథడ్ అనేది కావాలి. ఆ ఆల్టర్నేటివ్ మెథడ్ ఏదైతుందో అది ఇక్కడ నేను రాసినటువంటి డయాలసిస్. ఈ డయాలసిస్ని మొట్టమొదటిసారిగా 1943వ సంవత్సరంలోనే, ఓకేనా, నెదర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి విలియం కోల్ఫ్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఎవరండి? విలియం కోల్ఫ్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఓకేనా, 1943 విలియం కోల్ఫ్ ఈజ్ అ సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ద డయాలసిస్. ఈజ్ ఫ్రమ్ నెదర్లాండ్. ఎక్కడి నుంచి అండి శాస్త్రవేత్త? నెదర్లాండ్. నెదర్లాండ్ చెందినటువంటి శాస్త్రవేత్త ఈ డయాలసిస్ ని కనుక్కోవడం జరిగింది. ఓకే, మరి ఈ డయాలసిస్ గురించి మనం మాట్లాడేటప్పుడు సాధారణంగా ఎప్పుడైతే కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు చేస్తారన్న. సో కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి కండిషన్ ని మనం ఏమని పిలుస్తామంటే ఈఎస్ఆర్డి అంటారు. ఈఎస్ఆర్డి అంటే ఏంటంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి ఈఎస్ఆర్డి అంటే? ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఈఎస్ఆర్డి వ్యర్థ పదార్థాలు పేరుకుపోతే ఆ కండిషన్ ని మనం ఏమని పిలుస్తారంటే యురేమియా అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే ఆ కండిషన్ ని యురేమియా అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో యురేమియా అనే పరిస్థితి అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి? డయాలసిసే కదా. మరి ఇలాంటి డయాలసిస్ అనేది ఏదైతుందో ఎలా పెర్ఫామ్ చేస్తారో తెలుసుకుందాం. మొదటగా ఈ పదం యొక్క మీనింగ్ తెలుసుకుందాం అండి. డయాలసిస్ లో జాగ్రత్తగా మీరు చూస్తే డై అంటే ఏంటి అంటే రెండు, లైసిస్ అంటే ఏంటంటే విడిపోవడం లేదా విడగొట్టడం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విడిపోవడం లేదా విడగొట్టడం డయాలసిస్ అని చెప్పి పిలుస్తారు. విడిపోవడం లేదా విడగొట్టడం అని చెప్తారు. మరి డై అంటే రెండు కదా. ఈ డయాలసిస్ సాధారణంగా రెండు రకాలు ఉంటుందండి. రెండు రకాలుగా దీన్ని చేయొచ్చు. ఓకేనా? మొదటిది ఏంటంటే హీమో డయాలసిస్. ఓకేనా? మొదటిది హీమో డయాలసిస్. ఇండియన్స్ ఎక్కువగా ఫాలో అయ్యేది హీమో డయాలసిస్. సాధారణ డయాలసిస్ అంటే ఏంటి చెప్పేస్తారు కానీ ఈ రెండు రకాలని చెప్పరు.
ఒక రెండోది ఏంటంటే పెరిటోనియం డయాలసిస్ లేదా పెరిటోనియల్ డయాలసిస్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, పెరిటోనియల్ డయాలసిస్. ఈ పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటంటే సాధారణంగా మెషిన్స్ ని మన శరీరం లోపల అమర్చేస్తారనమాట. ఓకేనా, సెట్ చేస్తారు లోపల, అది పెరిటోనియల్. మనం ఎక్కువగా ఫాలో అయ్యేది హీమోడయాలసిస్. మరి హీమోడయాలసిస్ లో హీమో అంటే బ్లడ్ అండి. హీమో అంటే ఏంటి? బ్లడ్. డయా అంటే రెండు. ఓకేనా, లైసిస్ అంటే విడగొట్టడం. రక్తంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ ఒక గ్రూప్గా, మంచి పదార్థాలను ఒక గ్రూప్గా, ఇలా రెండుగా విడగొట్టేది ఏంటంటే హీమోడయాలసిస్ అని చెప్పి మనం పిలుస్తాం. మరి ఇది ఎలా పెర్ఫామ్ చేస్తారు సార్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎలా పెర్ఫామ్ చేస్తారంటే సాధారణ మీ అందరికీ తెలుసు, హార్ట్ దగ్గర నుంచి బ్లడ్ని శరీర భాగాలకు తీసుకువెళ్ళేది ఆర్టరీ లేదా ఆర్టరీ అంటారు. ఎవరు తీసుకెళ్తారండి? ఆర్టరీ. సో ఆర్టరీ అంటే ఏంటి? ధమని. సో ఇదేం చేస్తుందండి? హార్ట్ దగ్గర నుంచి, హార్ట్ అంటే తెలుగులో ఏమంటారు? హృదయం. ఓకేనా, హృదయం దగ్గర నుంచి శరీర భాగాలకు, ఎక్కడికండి? హృదయం దగ్గర నుంచి శరీర భాగాలకు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి? హృదయం దగ్గర నుంచి శరీర భాగాలకు బ్లడ్ తీసుకోలేదు ఎవరండి? ఆర్టరీ లేదా ధమని. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయినటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్కి శరీరంలో ఉన్నదంతా కూడా ఏ బ్లడ్ అండి? అదంతా కూడా వేస్ట్ బ్లడ్డే. అంతేనా కదా? అదంతా కూడా బ్లడ్ అంతా స్పాయిల్ అయిపోయినట్టే కదా. ఎందుకు స్పాయిల్ అయిపోయింది? కిడ్నీస్ ఫెయిల్ అయ్యి కాబట్టి వ్యర్థ పదార్థాలతో నిండిపోయింది అనమాట. అయితే ఇక్కడ ఆర్టరీ నుంచి బ్లడ్ ఎందుకు తీసుకుంటారు సార్ అంటే, ఎక్కడి నుంచి బ్లడ్ తీసుకున్నా మనకు ఒకటే రకమైన బ్లడ్, కానీ హృదయం దగ్గర నుంచి శరీర భాగాలకు బ్లడ్ వెళ్తుంది కదా. ఇక్కడ ఒక పైప్ పెట్టి బ్లడ్ తీస్తే, ఈ పంపించే పైప్ ఇది కాబట్టి దీని నుంచి బ్లడ్ తీస్తే బ్లడ్ వస్తుంది, అంతే కదా. కాబట్టి ఏం చేస్తారంటే, ఎవరైతే ఈ కిడ్నీ డయాలైజర్ పేషెంట్ ఉన్నారో ఆ పర్సన్కి మొదటగా ధమని నుంచి రక్తం తీస్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే, బ్లడ్ ఎక్కడి నుంచి తీస్తారు అంటే, డయాలసిస్ చేయడానికి అనువైనటువంటి భాగం ఏదంటే ఈ భాగాన్ని ఏమని పిలుస్తారంటే మనము ఫిస్ట్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే ఫిస్ట్ అని చెప్పి పిలుస్తారు. ఈ ఫిస్ట్ నుంచి బ్లడ్ అనేది తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం. సో ఆర్టరీ దగ్గర నుంచి బ్లడ్ తీస్తారు. ఆర్టరీ దగ్గర నుంచి బ్లడ్ తీసి ఏం చేస్తారు సార్? ఏం చేస్తారంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక మెషిన్లోకి పంపిస్తారు. ఓకేనా, ఆర్టరీ నుంచి తీసుకున్న బ్లడ్ ఏదైతుందో ఒక మెషిన్లోకి పంపిస్తారు. ఆ మెషిన్ పేరు ఏంటంటే డయలైజింగ్ మెషిన్. గుర్తుపెట్టుకోండి, ఏంటండి? డయలైజింగ్ మెషిన్, లేదా దాన్నే డయలైజర్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఒక మెషిన్లోకి పంపిస్తారన్న కదా, సో దాన్ని డయలైజర్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? డయలైజర్. అంటే బ్లడ్ తీసి ఫస్ట్ ఒక మెషిన్లోకి పంపిస్తారు, డయలైజర్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్, ఎప్పుడైతే బ్లడ్ పంపించారో రక్తం అనేది మెషిన్లో గడ్డ కట్టకూడదు కదా. గడ్డ కట్టకుండా ఉండడానికి హెపారిన్ అనే పిలుస్తున్నటువంటి యాంటీ కోయాగ్లెంట్, అంటే రక్త స్కందక నిరోధకం అంటారు, ఈ హెపారిన్ని యాడ్ చేస్తారు. ఏంటంటే హెపారిన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ హెపారిన్ యాడ్ చేశారో, హెపారిన్ యాడ్ చేయడం ద్వారా రక్తం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట. ఏంటండి? రక్తం అనేది గడ్డ కట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రక్తం అనేది గడ్డ కట్టకుండా ఉండడానికి ఈ హెపారిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ హెపారిన్ యాడ్ చేసామో, యాడ్ చేసిన తర్వాత డయలైజింగ్ మెషిన్లోనికి ఈ బ్లడ్ని పంపించాం. ఈ డయలైజింగ్ మెషిన్ ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం. ఓకేనా, ఇది ఒక మెషిన్, డయలైజింగ్ మెషిన్. దీన్ని డయలైజర్ అని పిలుచుకున్నాం. దీనిలోకి మనం ఏం తీసుకున్నాం? ఆర్టరీ నుంచి బ్లడ్ అనేది తీసుకున్నాం, దమన్లో నుంచి బ్లడ్ అనేది తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు దీనికి ఏం కలిపాం? ఈ బ్లడ్ అనేది ఇగోండి ఇలా వచ్చింది, శరీరం లోపల నుంచి తీసుకున్న బ్లడ్ అనేది ఇలా డయలైజర్లోకి వచ్చింది. దీనికి ఏం కలిపాం మనం? హెపారిన్ కలిపాం, రక్తం గడ్డగట్టకుండా. ఇప్పుడు ఈ డయలైజర్ అని పిలుస్తున్న మెషిన్ లోపల ఇలా పైప్స్ ఉంటాయండి, ఇలా పైప్స్ ఉంటాయి. ఈ పైప్స్ లోపల సెల్లోఫేన్ టేప్తో తయారైనటువంటి, ఓకేనా, సెల్లోఫేన్తో తయారైనటువంటి పైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, వీటికి ఉన్న నేచర్ ఏంటంటే సెమీ పెర్మేబిలిటీ నేచర్ అనేది ఉంటుంది. ఏముంటుందండి? సెమీ పెర్మేబుల్ నేచర్ ఉంటుంది. అంటే అర్ధపారగమ్యత అనేది దీంట్లో కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏంటండి అర్ధపారగమ్యత అంటే ఏంటనుకున్నారు? అన్ని పదార్థాలు వెళ్ళవు, సెలెక్టివ్గా కొన్ని పదార్థాల వద్ద ఫిల్టర్ చేస్తూ పంపిస్తారు అనమాట ఆ సెల్లోఫేన్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఈ లోపల డైలైజర్లో పంపించే కదా, డైలైజర్ లోపల మరొక ఫ్లూయిడ్ ఉంటుంది, ద్రవరూప పదార్థం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే డయలైజింగ్ ఫ్లూయిడ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు దాన్ని? డయలైజింగ్ ఫ్లూయిడ్, అంటే డయలైజింగ్ ద్రావణం అంటారు. అది ఆల్మోస్ట్ బ్లడ్తో ఈక్వల్గానే ఉంటుంది, బ్లడ్ సెల్స్ మాత్రమే ఉండవు అనమాట. ఓకేనా, డయలైజింగ్ ఫ్లూయిడ్. ఈ డయలైజింగ్ ఫ్లూయిడ్ లోపలికి బ్లడ్ అనేది ఇలా పాస్ అవుతుంది పైప్స్ ద్వారా. ఇలా పాస్ అయ్యేటప్పుడు అండి, ఈ డైలైజింగ్ ఫ్లూయిడ్స్ ఏదైతే దీని లోపల పైప్స్ ఉన్నాయి కదా, ఈ పైప్స్ ఏం చేస్తాయంటే నైట్రోజనస్ వేస్ట్, నత్రజని సంబంధిత పదార్థాలు వాటిలో ఉంచుకొని మిగతా పదార్థాలని, అంటే రక్తంలో ఉన్నటువంటి, బ్లడ్లో ఉన్నటువంటి నైట్రోజనస్ వేస్ట్ కాంపౌండ్స్ అన్నిటి కూడా ఫిల్టర్ చేసేసి
మిగిలిన పదార్థాలు ఈ కిందకి పంపిస్తుంది అనమాట. ఇలా పంపించినప్పుడు మనం ఏమైనా విత్ యాడెడ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పదార్థాలు యాడ్ చేసి ఈ రక్తం అనేది ఏదైతే ఉందో ప్యూరిఫై చేసేస్తూ ఉంటాం. ఓకేనా? అంటే శుద్ధి చేస్తాం. ఓకే. ఇప్పుడు శుద్ధి చేసేసాం. మెషిన్‌లో శుద్ధి అయిపోయింది. శుద్ధి చేసిన తర్వాత మీరందరూ చదువుకున్నారు కదా! రక్త ప్రసరణ వ్యవస్థలోని శరీర భాగాల నుండి గుర్తుపెట్టుకోండి. శరీర భాగాల నుండి బ్లడ్ అనేది హార్ట్ అంటే తెలుగులో హృదయం అంటారు. హృదయానికి బ్లడ్ తీసుకెళ్ళి ఎవరు సార్ అంటే వెయిన్స్ తీసుకెళ్తారు. ఎవరు తీసుకెళ్తారండి? వెయిన్స్ తీసుకెళ్తారు. వెయిన్స్ అంటే ఏంటంటే సిరలు. వెయిన్స్ అంటే ఏంటంటే సిరలు అంటారు. వెయిన్స్ అంటే ఏంటి? సిరలు. ఓకేనా? ఈ సిరల ద్వారా ఈ మెషిన్ నుంచి బ్లడ్ అనేది ఈ మెషిన్ నుంచి వెయిన్స్ ద్వారా సిరల ద్వారా ఎక్కడ పంపిస్తారండి మళ్ళా? శరీరానికి పంపిస్తారు. సిరల ద్వారా ఎటువైపుగా పంపిస్తారు? హార్ట్ వైపుగా పంపిస్తారు. ఎటువైపు పంపిస్తారండి? హృదయం వైపుగా పంపిస్తారన్నమాట. ఓకేనా? హార్ట్ వైపుగా ఇలా పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడు బ్లడ్ అనేది ఆటోమేటిక్‌గా పోతదన్నమాట. శరీరంలోకి వెళ్ళిపోద్ది. ప్యూరిఫై అయిపోయినట్టే. అయితే ఈ ప్రాసెస్ సాధారణంగా చేయడానికి 3-6 గంటల సమయం అనేది సాధారణంగా అవసరం. మరి ఇది వారంలో 2 సార్లు చేయాల్సి ఉంటది. ఇండియన్స్ ఏంటంటే ఆహ్, ఆర్థిక స్థోమత చాలకపోవడం వల్ల నెలకు ఒకసారి చేసుకొని వారి యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గించేసుకుంటారనమాట. అర్థమైందా? సో, ఇప్పుడు డయాలిసిస్ అంటే మీకు అర్థమై ఉంటదనమాట. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ డయాలిసిస్ చేసేటప్పుడు దీని లోపల ఇన్వాల్వ్ అయ్యే సూత్రం ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏంటంటే అల్ట్రా ఫిల్ట్రేషన్. దీని లోపల ఉన్న ఫార్ములా ఏంటంటే అల్ట్రా ఫిల్ట్రేషన్ అంటారు. అల్ట్రా ఫిల్ట్రేషన్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి సూక్ష్మ వడపోత. ఏంటండి? దీని లోపల ఉండే ఫార్ములా ఏంటి? సూక్ష్మ వడపోత అని చెప్పి అంటారు. ఏమంటారండి? సూక్ష్మ వడపోత. ఈ సూక్ష్మ వడపోత అని పిలుస్తున్నటువంటి ఒక ఫార్ములా ద్వారా ఓకేనా? ఈ ప్రొసీజర్ అంతా కూడా జరుగుతూ ఉంటదన్నమాట. అర్థమైందా? ఇది మనకి ఈ ఫోర్త్ లెసన్‌లో లైఫ్ ప్రాసెస్‌లో ఫోర్త్ లెసన్‌లోనే మిగిలి ఉన్నటువంటి టాపిక్. ఓకేనా? చాలా జాగ్రత్తగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఇది క్లాస్ జాగ్రత్తగా మీరు నోట్స్ రాసుకుంటే మీకు సరిపోతుంది. లేదు మెటీరియల్ కావాలంటే పీడిఎఫ్ అనేది మన యాప్‌లో ఉంది. అది మీరు డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా? Thank you. Thanks for watching this video. Thank you very much.